శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీ అయ్యే జాగీరా అని అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు అవును మా అయ్యే జాగీరే అని అంటున్నారు మ్యామ్. ఇంతకీ తెలంగాణ అనేది భారతదేశంలో భాగమేనా కాదా? ఇక్కడ మీ అయ్య జాగీర్ అంటే మా అయ్య జాగీర్ అని వాళ్ళు ఎలా అంటారు? ఎవడి జాగీరు కాదు అది. తెలంగాణ అనేది తెలంగాణలో ఉండి ప్రతి ఒక్కళ్ళకి చెందిన జాగీరు, ప్రతి మనిషికి చెందుతుంది. ఇవాళ వలసలు వచ్చే వాళ్ళకు కూడా చెందుతుంది. అర్థమైందా? ఇవాళ 4 కోట్లు అంటే 4,40,400 మంది లేదా 401 మంది ఉండొచ్చు. ఎవరికి తెలుసు? ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఎవరో పుట్టుంటారు కూడా. కాబట్టి ఏది అక్యురేట్గా ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఏది 100% ఉండదు. మీకు గుర్తుంటే కేరళ 100% లిటరసీ అని అన్నారు. ఎట్లా కుదురుతుంది 100% లిటరసీ? ఇప్పుడు మీరు వెళ్తారు, వాళ్ళు చదువుకున్నారా లేదా అని వాళ్ళని ఏమంటారు? ఇల్లు తిరిగితే అడగం కదా, అడుగుతారు. ఇల్లు తిరుగుతారు కదా, వెళ్ళి తెలుసుకుంటారు. జనాభా లెక్కల్లాగా ఈ లెక్కలు తెలుసుకుంటారు. కానీ ఆ టైంకి మీరు ఇంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చాలా మంది ఉండరు, ఊర్లు వెళ్ళొచ్చు. అది 100% ఎలా అవుతుంది అంటాను నేను. మీకు నా పాయింట్ అర్థమైందా? మనం చెప్పేస్తాం అంతే, 100% నిజమండి. ఎట్లా 100% నిజం అవుతుంది? అది మీకు అది అబద్ధం అవ్వచ్చుగా. గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ రిలేటివ్ మెరిట్స్. నీకు మంచి అయింది, నాకు చెడు అవుతుంది. నాకు చెడు అయింది, నీకు మంచి అవుతుంది. కాలానుగుణంగా మారుతుంది, పరిస్థితులను బట్టి మారుతుంది, ప్రదేశాన్ని బట్టి మారుతుంది, సమయాన్ని బట్టి మారుతుంది. అవునా? అందుకని అదే చెప్తున్నా, మన మాటలు చాలా జాగ్రత్తగా ఆచితూచి మేము మాట్లాడాలి. సో మొత్తానికి ఇదైతే అందరి జాగీరు. అంటే ఆయన అన్నది ఏంటంటే మీ అయ్యే జాగీరా అంటే హీఈస్ నాట్ క్వశ్చనింగ్ యూ, హీఈస్ సేయింగ్ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దాట్ అని చెప్తున్నాడు. అర్థమైందా మీకు? దానికి మా అయ్యే జాగీరే అని ఆన్సర్ ఇవ్వకూడదు వాళ్ళు. మీకు అర్థమైందా నా పాయింట్? నేను తెలివైన దాన్ని అయితే నేనేం చెప్తాను, మా అయ్య జాగీర్ కాదు నాయనా, ఇది తెలంగాణ ప్రజలందరిది. సరే నువ్వు వస్తే రా, నువ్వు కూడా అందులో ఒకటివేమో మాకు తెలియదు అనాలి. దేర్ అండ్స్ ద మ్యాటర్. మీరు ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తారో ఆ క్వశ్చన్ వల్ల ఏమవుతుందంటే మీకు సమస్య పెద్దదవుతుంది. ఆ సమస్య పెద్దదయ్యి ఏమవుతుంది, అది అవతల వ్యక్తికి మేలు చేస్తుంది. చిన్న లాజిక్ ఎప్పుడు మర్చిపోకూడదు. రాజకీయ నాయకుడు, నాకు అహంకారం, నేను తెలంగాణ వాడిని. కరెక్టే, మీరు తెలంగాణ వాళ్ళే. కానీ దానికి మీరు అహంకారం అక్కర్లే ఒక రాజకీయ నాయకుడిగా. ఇవాళ కేటీఆర్ మాట్లాడినప్పుడు మీరు వినుంటే టోన్ మారింది. రేవంత్ రెడ్డి గారు అన్నారు ఆయన. ఇవాళంతా మార్పు గమనించారా మీరు? నిన్నటికి ఇవాళకి కేటీఆర్లో వచ్చిన మార్పు గమనించండి. ఇంకా రాజకీయాలు ఎలా ఉంటాయంటే అలా ఉంటాయి. అందుకని ఇవాళ పవన్ కళ్యాణ్ తెలంగాణలో వస్తాడు, ఆయన ఆస్తులు ఉన్నాయి. ఇంకో క్వశ్చన్ వచ్చింది ఏంటి, ఆంధ్ర వాళ్ళందరూ వచ్చి హైదరాబాద్లోనే చూపించుకుంటారు డాక్టర్స్కి. చూపించుకున్నారు, ఏం తప్పు? అమరావతి కట్టుకోకుండా చేసింది కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కదా. కేసీఆర్ ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి? నువ్వు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయకు, ఆంధ్రప్రదేశ్ నాశనం చెయ్యి అన్నాడు కదా. ఎలక్షన్స్ ముందు 1000 కోట్లు పంపించాడు కదా. మరి ఎందుకు అమరావతి కట్టుకోవడం చేత కాని వాళ్ళు అమరావతి కట్టుకోవడం చేత కాని వాళ్ళు మీరు మీ అమరావతిలో నీళ్ళు వచ్చాయేమో, ఇవి కాళేశ్వరం నీళ్ళు వెళ్ళాయా? ఇక్కడ పగిలిపోయిన నీళ్లు, ఇక్కడి నుంచి పారిన నీళ్ళు అక్కడికి వెళ్ళాయా? అవి ఎవరు చెత్తుతారు? ఏ రాజకీయ నాయకులు తెలంగాణ నుంచి అంటే ఏ రాజకీయ నాయకులు అంటే బీఆర్ఎస్కి చెందిన వాళ్ళు. అందుకని నోరుంది కదా అని మాట్లాడకూడదు. అమరావతి కట్నాన్ని అనలేదు. 7 ఏళ్ళు మీకు చేత కాలేదా అంటే మీరు చెప్పిచ్చారు, మీరు అప్పులు ఇచ్చారు. మీకు మృష్టాన్న భోజనం పెడితే మీరు అప్పుల్లో ముంచెత్తారు. ఇవాళ తెలంగాణలో ఎన్ని లక్షల అప్పులు ఉన్నాయండి? కోట్ల అప్పులు. 3.5 లక్షలే. మరి ఎందుకు వచ్చాయి? మరి మీరు అంతా కూడా పసిడిమయంగా ఇస్తే మీరు ఇవాళ దాన్ని ఇనపమయంగా ఎందుకు చేశారు? అందుకని మాట్లాడేటప్పుడు నేను అది అంటున్నా, ఆవిడ పద్ధతిగా మాట్లాడుంటే కవిత రెస్పెక్ట్ పెరుగుతుంది.
పవన్ కళ్యాణ్ ఎందుకంటారు, ఆంధ్ర వాళ్ళని ఎందుకంటారు? అమరావతి కట్టుకోవాలని అనుకుంటే 3 ముక్కలాట ఆడింది ఎవడు? అది అయ్యాక మావిగా నన్న మూర్ఖుడు ఎవడు? ఎవడు? ఇప్పుడు మీరు ఇంత గొడవ చేయించారు కదా ప్రొఫెసర్ చేత. ప్రొఫెసర్ తగ్గాక అసలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టించింది బీఆర్ఎస్ అండ్ వైసీపీ, అవునా కాదా? ఆయన ఒక పావుగా వాడారా లేదా? ఆయన బెదిరించారా లేదా? చెప్పమనండి. బేసికలీ హీఈస్ నాట్ బ్యాడ్. అర్థమైందా మీకు? ఓకే. మరి కాకపోతే ఎందుకు పెడతాడండి? అలాంటి పిచ్చి పని ఆయన చేస్తాడా చదువుకున్న వ్యక్తి? మీరు చెప్పండి నాకు. మనం ఆలోచిస్తే మనకు అర్థం అవుతుందిగా. కాబట్టి ఇవాళ జాగీర్ ఎవరిదైనా, నిజాందో నిజాంకు ముందు వాళ్ళదో, అవును. తెలంగాణ అనేది ఒక నిజాములతోటే లేదుగా. అవును మేడం. అందుకని ఇది అందరిదీనండి. పవన్ కళ్యాణ్కి కూడా హక్కు ఉంది, మీకు నాకు కూడా హక్కు ఉంది. మనం ఇక్కడ నివసిస్తాము, డబ్బులుంటే కొనుక్కుంటాము, లేకపోతే అద్దెంట్లో ఉంటాము. అవును. ఇట్ డిపెండ్స్. కానీ మనమైతే మనని మనం మోసం చేసుకుంటూ అయితే బతకం. అంతవరకు చెప్తా. పవన్ కళ్యాణ్ కూడా ఆ పని చేయరు. దట్ మచ్ ఐ కెన్ సే.